వర్సెస్ ఉత్తమ్గా వ్యవహారం కనిపిస్తున్నది. ఇది కాళేశ్వరం ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర మోటార్లు ఆన్ చేస్తలేరు ఎందుకని హరీష్ రావు అడుగుతున్నాడు. నీళ్లు ఉన్నాయి, మరి మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేదు? కన్నెపల్లి పంప్ హౌజ్లు ఇవన్నీ ఎందుకు ఆన్ చేస్తలేరు? ఆన్ చేయాలి కదా. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది దీన్ని ఆన్ చేయొద్దు అని, కాగ్ రిపోర్ట్ చెప్పింది ఇందులో అవకతవకలు జరిగినాయని, స్టేట్ విజిలెన్స్ చెప్పింది అవకతవకలు జరిగినాయని, అది ఒకవేళ ఆన్ చేస్తే ఏమవుతుందో తెలియదని హరీష్ రావు అంటుండు ఆన్ చేయాలి అంటుండు. లేకపోతే నేనే 1,00,000 మందితో తీసుకుపోతా అంటుండు. నువ్వు 1,00,000 మందిని తీసుకుపోయి అలా ముంచక నాయన జనాన్ని పాపం. మీ ఫ్యామిలీ వెళ్ళండి, మీ ఫ్యామిలీతో కలిసి సపరివార కుటుంబ సమేతంగా వెళ్ళి పంపులు ఆన్ చేసి ఒక 2 రోజులు ఆన్నే ఉండి రండి. మీరు మరి ఆడ మన నీళ్ళు వరదొచ్చి అది కొట్టకపోతే మరి మాకు తెలియదు, మమ్మల్ని అన్నది. ఎందుకంటే మీరే సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆపండి అని, అన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి దాన్ని రిపేర్ చేస్తే తప్ప దాన్ని ఆన్ చేయొద్దు అని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్నేమో ఎన్డీఏ రిపోర్ట్ అంటారు, స్టేట్ రిపోర్ట్నేమో స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి రిపోర్ట్ అంటారు. మరి కాగ్ కూడా చెప్పింది కదా చాలా అంశాలు, 256 పేజీలు కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చింది, ఇది పెద్ద దరిద్రమైన ప్రాజెక్ట్గా తయారు చేసిరని. అందుకే మీరు ఆ 1,00,000 మంది జనాన్ని ఎందుకు ఆగం చేస్తారు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? మీరు మీ కుటుంబం అంతా సపరివార సమేతంగా మంచిగా పట్టు వస్త్రాలు ధరించి అక్కడికి వెళ్ళి పంపులు ఆన్ చేయండి. ఆ ఇంజనీర్లు కూడా దయచేసి తప్పుకోండి, వాళ్ళే ఇంజనీర్లు, వాళ్ళే తాపి మేస్త్రులు, వాళ్ళే చేసుకుంటారు. అసలు విషయం ఏంది? కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించారు? అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షల మంది రైతులతో అక్కడికి కదులుతాం. సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. దానికి ఉత్తమ్ కౌంటర్, ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ప్రాజెక్టు లిఫ్ట్ పైన ఈ నెల 11వ తేదీన SCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్ పై హరీష్ది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ. ఏమంటున్నాడు హరీష్ రావు? కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కనీస నీరు తీసుకునే స్థాయి, దాన్ని ఏమంటారు, మినిమం డ్రా డౌన్ లెవెల్, MDDL అంటారు. దానికంటే 2.5 మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లు ఉన్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతులతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశాలున్నాయి. ఒకవైపు సాగునీటి కోసం రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం తగదని హితవు పలికారు. రైతులను ఆదుకోవడానికి తక్షణమే పంప్ హౌస్ మోటార్లు ప్రభుత్వం ప్రారంభిస్తుందా, లేదంటే రైతులే ఉద్యమంగా వెళ్ళి ఆన్ చేసుకోవాలా అని నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, ప్రతి ఏటా జూలై నెల చివరిలో లేదా ఆగస్టు 1వ తేదీన కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరందిస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతుంది. రైతులు సందేహించాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని ఆక్షేపించారు. గోబెల్స్కు మించి అబద్ధాలు ప్రచారం చేయడం హరీష్ రావుకు అలవాటుగా మారింది. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిండట. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఏంది, ఈ డయాగ్రామ్ ఉంది కదా మన దగ్గర, ఇగో ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ప్రతి సంవత్సరం కేసీఆర్ చేసింది ఏంటంటే జూలై ఎండింగ్ వరకు నీళ్ళు ఎత్తిపోసేది. ఆ పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇట్లా ఎల్లంపల్లిలో ఎత్తిపోసేది. జూన్ నెలాఖరు అయిపోయేసరికి ఏం జరిగేది, ఈ గోదావరి రివర్ ఇది ఇక్కడ మేడిగడ్డ ఉన్నది, ఇళ్ళకెళ్ళి ఎత్తిపోసి ఎల్లంపల్లిలో ఎత్తిపోసేది. ఇది గోదావరి. ఈ గోదావరి నుంచి వరద పెరిగేది విపరీతంగా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడెం నుంచి వచ్చిన నీళ్ళు గోదావరి వరద పెరిగి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫుల్గా నిండేది. నిండినప్పుడు ఏమయ్యేది, ఈయన ఎత్తిపోసిన నీళ్ళని ఏం చేయాలా, ఈయన మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి సర్రమని పోయి సముద్రంలో కలిసేది. 162 TMCలు కేసీఆర్ 4 ఏళ్లలో ఎత్తిపోస్తే ఈయన మొత్తం ఎత్తిపోసినంత జూలై నెలలోనే నీళ్ళు ఎత్తిపోయడం, గోదావరి వరద పెరగడంతో ఆ మళ్ళా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ గేట్లు ఓపెన్ చేయడంతో మళ్ళీ పోయి సముద్రంలో కలిసాడు. దాదాపు 100 TMCల నీళ్ళు పోయి మళ్ళీ సముద్రంలో కలిసింది. అందుకే కదా అన్నది ఇది ఎత్తిపోతల కాదరణ, ఇది తిప్పిపోతల అని. ఇది క్లియర్ డయాగ్రామ్ కదా. ఇంతకు మించి ఏం కావాలా? ఇప్పుడేమంటుండు, జూలై వచ్చింది నీళ్ళున్న ఎత్తిపోస్తలేరని అంటుండు. నువ్వు ఎన్ని ఎత్తిపోసినావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు ఎన్ని ఎత్తిపోస్తే పోయి నీళ్ళు సముద్రంలో కలిసినాయి. దీనికి ఆన్సర్ ఉండదు. మీరు ఏ ఇయర్లో ఎంత ఎత్తిపోసినారు? ఇగో
2019లో ప్రభుత్వం విడుదల చేసింది. 2019లో ఆగస్టు 11వ తేదీన, 2020లో ఆగస్టు 31వ తేదీన, 2021లో ఆగస్టు 15వ తేదీన, 2022లో జూలై 13వ తేదీన, 2023లో ఆగస్టు 6వ తేదీన కల్వకుర్తి పంపులు ఆన్ చేశారు. ఇది కల్వకుర్తికి సంబంధించి ఎవరు? కేసీఆర్ హయాంలో 2019 నుంచి 23 దాకా ఎప్పుడెప్పుడు ఆన్ చేశారు. గత ఏడాది జూలై 27న స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగే స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు ఆయకట్టుకు ప్రణాళిక సిద్ధమవుతుంది. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల పైన హరీష్ రావు కల్లబల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదు. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీల్లో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లెత్తి సముద్రంలోకి వదిలి ప్రజాధనాన్ని వృధా చేసిన విషయం మర్చిపోయారా? కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిల్లకు నీటిని ఎత్తిపోయాలి. మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారంలో పోయాలి, అక్కడి నుంచి సుందిల్లకు ఎత్తిపోయాలి. ఆ 3 బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఆకృతితో గత ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యంతో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిల్లా ప్రమాదకరంగా మారినాయి. ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపైన తగిన నిర్ణయం తీసుకుంటుంది. కృష్ణా జలాలు ఏపీ అక్రమంగా తరలించడం వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర బయటపడ్డది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రకు బీఆర్ఎస్ చాటుగా సహకరించింది. ఇప్పటికైనా హరీష్ రావు అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలి. ఇప్పుడు హరీష్ రావు, నేను ఈ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడదాము. హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలి. ఏం సమాధానం? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయని పార్టీ తరపున 2019 నుంచి ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందో, 4 ఏళ్ళు అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత, ఎప్పుడైతే కంప్లీట్ అయిందో కంప్లీట్ అయ్యే 4 ఏళ్లలో నువ్వు ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినావు? నువ్వు అన్ని నీళ్ళు ఎత్తిపోసినప్పుడు జూలై ఎండింగ్ కల్లా నీళ్ళు ఎత్తిపోసినావు. మళ్ళీ ఏమైంది? వరద వచ్చింది. ఇంతమంది నేను డయాగ్రామ్ చూపించిన కదా, ఇక్కడి నుంచి గోదావరి వచ్చింది. ఈ గోదావరి వరదతోటి ఎల్లంపల్లి నిండింది. ఇక ఎత్తిపోసిన నీళ్ళని మళ్ళీ వదిలేసి సముద్రాన్ని కలిపినాం. గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తుంది 57 టీఎంసీల నీటిని వృధాగా పంపిందని. మరి దానికైనా కరెంటు బిల్లు, దానికైనా మెయింటెనెన్స్ 100 కోట్ల రూపాయలు వృధా అయినాయి. అసలు ఈ ప్రాజెక్టు డిజైనే పెద్ద బోగస్. అయితే ఇంకొకటి ఏంది? పోనీ అదొక భాగం ఉంటే ఇప్పుడు వరద వచ్చింది. వరద కాళేశ్వరం మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నావు కదా, నీళ్ళు ఎత్తిపోసినావు. ఇక్కడ నుంచి గోదావరి వరద వచ్చింది, ఎల్లంపల్లి నిండింది. ఏం చేయాలి తక్షణం? మీరు ఇక్కడ మల్లన్న సాగర్ కట్టినావు కదా, శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ కట్టినావు కదా 50 టీఎంసీలతోటి. మరి మల్లన్న సాగర్ దాకా నీళ్ళు లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు నింపే ప్రయత్నం ఎందుకు చేయడు? ఎందుకంటే అది భూకంపాలు వచ్చే జోన్లో కేంద్రంలో కట్టిండని ఎన్జీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. అది ఒకవేళ 50 టీఎంసీలు నింపితే కరీంనగర్ జిల్లా కొట్టుకపోతుంది. భయపడ్డాడు. అది భయపడి అసలు ఈ మోటార్లే ఆన్ చేయలే. అది ఓన్లీ 7 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు నింపినాడు. ఆడ వండబెట్టింది దాన్ని. ఆడ ఏం చేసినావు ఇక మరి నువ్వు? ఇవన్నీ మర్చిపోవాలన్నా జనం అంతా? ఇక మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఎందుకు ఆన్ చేస్తలేరు? అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసేటప్పుడు మీరు పట్టు వస్త్రాలు ధరించి సపరివార సమేతంగా ప్రాజెక్టు దగ్గరికి మీరే వెళ్ళిపోండి, మీరే ఆన్ చేసుకోండి. అండ్ ఈ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 year అయిపోయి 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. మీరు ఏమన్నారు? పాత ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తుమ్మిడిహెట్టి, ఈ తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. ఆల్రెడీ ఇక్కడ 70% కాలువలు ఇదంతా కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మేము ఈ పని కంప్లీట్ చేస్తామన్నారు. తట్టమట్ట ఎత్తిరా ఇప్పటిదాకా. మరి మీరేం పని చేస్తున్నారు? ఈ డ్రామాలు ఆపండి. మీ రాజకీయ పార్టీలు పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకోవడం, సాయంత్రం కలుసుకోవడం మీరు ఆపండి. కొంచెమైన సోయి ఉంటే మీరేమైనా మనుషులైతే తెలంగాణ ప్రజల కోసం ఆలోచించండి, రైతాంగం కోసం ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే దాంట్లో 1.5 year అయిపోయింది కదా, మీరు చేసిన పని ఏందో చెప్పండి. చేస్తాం ఎప్పుడు? ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. అది మేడిగడ్డ పని అయిపోయింది. అది ఒకవేళ దాన్ని రిపేర్ చేసినా, దాని ద్వారా ఎత్తిపోసే దానివల్ల ఖర్చు అయ్యే మెయింటెనెన్స్ కానీ కరెంటు బిల్ కానీ తడిసి మోపడైతుంది. అది ఉపయోగం లేదు. ఆ దానికి ఖర్చు పెట్టే బదులు ఏ రైతులకైతే మీరు నీళ్ళు ఇవ్వాలనుకున్నారో ఆ రైతులకు నగదు బదిలీ ద్వారా డబ్బులు ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే ప్రణాళిక ఏమైంది? ఎంతకాలం పడుతుంది మీకు? ఇంకా అట్లీస్ట్ ఒక 20-30% వరకు అయినా కంప్లీట్ చేయగలిగినారా ఇప్పటికి?
అధికారంలోకి వచ్చాక. మరి ఒక వైపునేమో ఇది కంప్లీట్ చేయరు, ఇంకొక వైపునేమో వాళ్ళు సవాల్ చేస్తున్నారు కాళేశ్వరం కాళేశ్వరం అని. కాళేశ్వరం ఎంక్వైరీ విషయంలో కేవలం మీరు ఆ 3 బ్యారేజీల దగ్గరనే ఆగిపోతారు, ఈ మొత్తం ప్రాజెక్టు విషయం అంతా గంగల కలుపుతారు. టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ లేనే లేదు కదా, మొత్తం ఓన్లీ 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ కదా. ఈ కాళేశ్వరం ద్వారా వచ్చిన సొమ్మంతా ఎక్కడికి పోయింది? తెలంగాణలో భూముల మీద విదేశాల్లోకి డబ్బులు పోయినాయి. ఆ డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయి ఏంటంటని దాన్ని ఛేదించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? నథింగ్. ఎవరిని నమ్మాలిడా? ఈయన నమ్మాలనా ఆయన నమ్మాలనా? ఎవరికి చిత్తశుద్ధి లేదు ఈ విషయంలో. ఇది మొత్తం ఒక పొలిటికల్ డ్రామా తప్ప ఇంకొకటి కాదు. పాపం హరీష్ రావు ఎందుకో మరి ఆగమవుతున్నాడు అర్థం కాదు. ఈయన ఎందుకు ఆగమవుతున్నాడు? ఇప్పటికే ఉన్న పేరు మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. ఇట్లాంటి చెత్తాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంకా ఆగమవుతున్నాడు. ఇది ఎవరు మాట్లాడాలా? కేసీఆర్ మాట్లాడాలి దీని మీద. మీ మామ ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా, ఏది దీని మీద పెట్టమను.